సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్ సార్. ఫస్ట్ రోమన్లో సెకండ్ లో 1 సార్. అదే ఫస్ట్ లో సెకండ్ లో ఫస్ట్ వన్. ఎస్ కాదు సార్, ఫస్ట్ రోమన్లో సెకండ్ లో ఫస్ట్ వన్. అదే మా ఫస్ట్ రోమన్ అంటే ఫస్ట్ వన్ నేను ఫస్ట్ లో ఫస్ట్ వన్. ఎస్ సార్. z - 2 - 3 = 5 అని. ఎస్ సార్. మన కార్తికేయ ఏమొచ్చిందమ్మా ఆన్సర్? కార్తికేయ రాలేదు ఇంకా. కార్తికేయ వినిపిస్తుందా? కార్తికేయ చేయలేదా? కార్తికేయ రామచంద్రరావు సార్ ఎంత వచ్చింది ఆన్సర్? x² + y² - 4x - 6y - 12 = 0 వచ్చింది. వెరీ గుడ్. ఒకసారి చేసి చూపించు. చూపిస్తున్నావా రామచంద్రరావు? చూపిస్తున్నాను సార్. ఏది నాకేం వీడియో కనబడట్లేదు. సార్ వీడియో సార్ వెరీ గుడ్ రామచంద్రరావు. మరి ఇప్పుడు అది ఏంటది లోకస్? సార్ ఆ ఈక్వేషన్ ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఒక షేప్ సార్. ఆ షేప్ పేరు ఏంటి? సర్కిల్ సార్. మరి అది చెప్పడానికే షేప్ అట. హలో సార్. రాయండి, లాస్ట్ లో రాయండి. ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. హలో సార్. బాగా పిలిచారు కదా సార్ నన్ను? కార్తికేయ ఇప్పుడు దాకా నిద్రపోతావా? లేదు సార్, వాయిస్ అదే మా తమ్ముడు టీవీ పెట్టాడు సార్. బాగానే ఉంది అయితేనే. ఎంత గొప్పగా ఉందో మన ఇంట్రెస్ట్ ఏమో. లేదు సార్, ఏమైనా అదే ఇంట్రెస్ట్ లేదనే చెప్తున్నాను నేను. అందుకనే బయటకు వచ్చాను సార్. బయటకు వస్తుంటే పిలిచారు సార్. తమ్ముడు వాయిస్ అంత పెడితే కంట్రోల్ చేయలేబెట్టి. సరే వదిలేండి. ఇంకే రామచంద్రరావు లాస్ట్ లో మ్యాటర్ రాయి. ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. సెంటర్ ఏమవుతుంది రామచంద్రరావు? అది సార్ సెంటర్ ఏమవుతుంది? సెంటర్ 2/2,0. మాట్లాడు. హలో ఏమవుతుంది సెంటర్? రామచంద్రరావు సార్ సెంటర్ ఏమవుతుంది? -2 అదే 2 సార్. 2,0 0 కాదమ్మా, అక్కడ -4x వచ్చింది కాబట్టి 2g అనుకుంటే g = -2 అవుతుంది. -g అంటే 2 అవుతుంది. అలాగే 2f = -6, f = -3, -f అంటే 3 అవుతుంది. కాబట్టి సెంటర్ ఏమవుతుందంటే 2,3 అవుతుంది. ఓకే. మీరు ఆ రాసిన తర్వాత లాస్ట్ లో ఏం చేస్తారంటే ఈ మ్యాటర్ రాయండి. ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. It represents a circle with center 2,3 and radius r = ఎంత అవుతుందంటే 5 అవుతుంది మీకు. ఎందుకంటే g² అంటే 2² అంటే 4 అవుతుంది, +3² అంటే 9 అవుతుంది, -12 అంటే +12 అవుతుంది ఫార్ములా ప్రకారం. అంటే √25 అంటే 5 యూనిట్స్ అవుతుంది. ఇదంతా చేయక్కర్లేదు. అండ్ రేడియస్ r = 5 యూనిట్స్ అని చెప్పి రాసుకోండి సార్. ఏమంటే మీకు 2b మొదలు పెట్టిన తర్వాత ఇవన్నీ ఎలా వస్తాయి అనేది మీకు అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్ ఈసారి కంటిన్యూషన్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. వాడు ఏమన్నాడు? ఫిఫ్త్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మీకు
చెప్పిన చాప్టర్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఎన్ని మార్కులకి ఏమేస్తున్నాడు అనేది కూడా చెప్తాను ఈరోజు మనం చెప్పుకోవడం అయిపోయిన తర్వాత. ఫిఫ్త్ క్వశ్చన్ చూడమ్మా. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటాడు? The points P, Q denote the complex numbers Z1, Z2 in the organ diagram. O is the origin, 0 is the origin. Z1, Z2 bar plus Z1 bar Z2 equal to 0. Then show that angle POQ equal to 90 degrees అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. 4 మార్క్స్ కి ఇస్తాడు క్వశ్చన్. క్వశ్చన్ 4 మార్క్స్ కి ఇస్తాడమ్మా. 51. వాడు ఏమంటాడంటే P, Q అనేది the points P, Q denote the complex numbers Z1, Z2. అంటే P, Q ని Z1, Z2 డినోట్ చేస్తున్నాయి. అర్థమవుతుందండి? లేదంటే P, Q అనే పాయింట్స్ Z1, Z2 అనే కాంప్లెక్స్ నెంబర్స్ ని డినోట్ చేస్తున్నాయి. అలా అయినా చెప్పచ్చు. ఏమండి? లెట్ Z1 ఈక్వల్ టు x1 ప్లస్ iy1, Z2 ఈక్వల్ టు x2 ప్లస్ iy2 అని తీసుకున్నాను అమ్మాయి. తర్వాత Z1 బార్ ఈక్వల్ టు, మరి క్వశ్చన్ లో Z1 బార్ కనబడుతుంది కాబట్టి x1 మైనస్ iy1 అవుతుంది. అలాగే Z2 బార్ ఈక్వల్ టు x2 మైనస్ iy2 అవుతుంది అమ్మాయి. ఏమా వచ్చిన డయాగ్రామ్ కూడా ఇక్కడ వేసుకోండి. ఇది O ఆరిజిన్, ఇదేమో P, ఇదేమో Q. ఇక్కడ ఏమన్నాడు? P, Q డినోట్స్ ది కాంప్లెక్స్ నెంబర్స్ Z1, Z2 అన్నాడు. కాబట్టి P అనే పాయింట్ Z1 రిప్రజెంట్ చేస్తుందంటే P అనే పాయింట్ ఏమవుతుంది? కార్తికేయ నువ్వు చెప్పి ఇప్పుడు ఏమవుతుంది? కార్తికేయ P పాయింట్ ఏమవుతుంది? x, y సార్. x, y ఏంటి? అక్కడ Z అనేది ఏంటి? Z1 అనేది ఏంటి? అక్కడ Z1 అనేది ఏంటి? అక్కడ x ప్లస్ x1 ప్లస్ iy సార్. అది iy1 మన కనపడలేదు. ఇది iy1. yes సార్. P అనే పాయింట్ ఏమవుతుంది? x1, y1. అంతే, అనుమానం పడక అంతే. కోమలి Q అనే పాయింట్ ఏమవుతుంది? కోమలి అవునమ్మా. ఏమా ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే గివెన్ P, Q denotes the complex number. మరి అగ్రిగేట్ Z1, Z2. Then P అనే పాయింట్ ఏమవుతుంది? P x1, y1 and Q x2, y2. O is the origin. O is the origin. O is the origin. రాసుకున్నాను O is the origin. ఎందుకంటే వాటర్ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం వాడికి కండిషన్ తీసుకుందాం. గివెన్ వాడు ఏం ఇచ్చాడు కండిషన్? Z1 బార్ Z1 Z2 బార్ ప్లస్ Z1 బార్ Z2. Z1 Z2 బార్ Z1 Z2 బార్ ప్లస్ Z1 బార్ Z2 ఈక్వల్ 0 అని చెప్పించాడు అమ్మా. ఏమా ఇప్పుడు Z1 అంటే x1 ప్లస్ iy1, Z2 బార్ అంటే x2 మైనస్ iy2. నెక్స్ట్ ప్లస్ Z1 బార్ అంటే x1 మైనస్ iy1, Z2 అంటే x2 ప్లస్ iy2. అర్థమైందమ్మా? నెక్స్ట్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేయండి. x1 ఇంటూ x2 మైనస్ i ఇంటూ x1 y2 ప్లస్ i ఇంటూ x2 y1 మైనస్ i స్క్వేర్ ఇంటూ y1 y2 ప్లస్ x1 x2 ప్లస్ i ఇంటూ x1 y2 మైనస్ i ఇంటూ x2 y1 మైనస్ i స్క్వేర్ ఇంటూ y1 y2 ఈక్వల్ టు 0. ఏమంటే ఇక్కడ క్యాన్సిల్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. మైనస్ i ఇంటూ x1 y2 ప్లస్ i ఇంటూ x1 y2 ప్లస్ i ఇంటూ x2 y1 మైనస్ i ఇంటూ x2 y1. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఇంకేం లేవు. ఇక్కడ x1 x2 ప్లస్ x1 x2 అంటే 2x1 x2
మైనస్ ఐ స్క్వేర్ y1 y2 మైనస్ y స్క్వేర్ y1 y2 అంటే మైనస్ 2i స్క్వేర్ y1 y2 ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు గమనిస్తే ఐ స్క్వేర్ అంటే -1 మైనస్ ఐ స్క్వేర్ అంటే +1 కాబట్టి ఇది +2 అయిపోతుంది. 2x1 x2 ప్లస్ 2y1 y2 ఈక్వల్ టు 0 అయిపోతుంది. దీని నుండి లేకపోతే ఈ స్టెప్ వదిలిపెట్టేసి ఇది రాసాను డైరెక్ట్ గా. ఇప్పుడు దీనిలో 2 కామన్ తీస్తే x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0 అండి. నెక్స్ట్ ఇప్పుడు దీని నుండి x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. దీని గొడవ లేదు. ఇక్కడ ఇంకో విషయం, అండ్ ఓ ఇస్ ది ఆరిజిన్ అన్నారు కదా, దెన్ స్లోప్ ఆఫ్ ఓపీ బార్ ఏమవుతుంది? మన కార్తీక్ రాలే. నిఖిల్, స్లోప్ ఆఫ్ ఓపీ బార్ ఏమవుతుందమ్మా? Sir, y1 minus 0 by x1 minus 0. అంటే ఏమవుతుంది? y1 by x1. y1 by x1 అవుతుంది. y1 by x1 లేదంటే మీకు అర్థం అవ్వాలంటే y1 minus 0 by x1 minus 0 అంటే y1 by x1. సిమిలర్లీ దీని పక్కనే రాసుకోండి. సిమిలర్లీ ద స్లోప్ ఆఫ్ OQ bar ఈక్వల్ టు ఏమవుతుంది? y2 by x2. ఏమండి, ఇది ఆరిజిన్ అని చెప్పి రాశారు కదా, దాని పక్కనే లేకపోతే దీని తర్వాత స్టెప్ లో ఇది రాసుకుని దాని కింద స్టెప్ లో ఇది రాసుకోండి. అర్థమవుతుందా? అండ్ ఓ ఈజ్ ది ఆరిజిన్ అని రాసిన తర్వాత స్టెప్ లో ద స్లోప్ ఆఫ్ ఓపీ బార్ రాయండి. దాని తర్వాత స్టెప్ లో సిమిలర్లీ ద స్లోప్ ఆఫ్ ఓక్యూ బార్ రాయండి. ఏమండి, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు రాయండి చెప్తాను. దీని గొడవ లేదు, ఇక్కడ వరకు రాయండి. స్పీడ్గా రాయండి. టిక్ పెట్టినంత వరకు రాయండి. రాస్తే చెప్పండి త్వరగా. ఇక్కడ ఒకసారి మళ్ళీ చెప్తాను. y1 y2 ఈక్వల్ టు మైనస్ x1 x2 అయింది. x1 x2 తో డివైడ్ చేస్తే y1 y2 బై x1 x2 ఈక్వల్ టు -1 అయింది. దీని y1 బై x1 ఇంటూ y2 బై x2 అని రాశాను, ఈక్వల్ టు -1 అయింది. దీనేమో స్లోప్ ఆఫ్ ఓపీ బార్ అని రాసుకోవచ్చు, దీని స్లోప్ ఆఫ్ ఓపీ బార్ అని రాసుకోవచ్చు, ఈక్వల్ టు -1 అయింది. యాంగిల్ POQ ఈక్వల్ ఏమైందంటే 90 degrees అయిందా. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఏమో the complex number z has argument theta 0 less than theta less than pi by 2 అని ఇచ్చాడు. and satisfying the equation mod z minus 3i ఈక్వల్ టు 3 అని ఇచ్చాడు. నేను ప్రూవ్ దట్ అని చెప్పి కండిషన్ ప్రూవ్ చేయమన్నాడు. ఏమంటే కాబట్టి ఇలా z ఈక్వల్ టు x ప్లస్ iy అని చెప్పి తీసుకున్నాను అన్నమాట. ఏమంటే నెక్స్ట్ దెన్ theta ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? ఎవరు చెప్తారు? నిత్య. arg z is equal to tan inverse of y by x, sir. theta అంటే tan ఇన్వర్స్ y by x అన్న ఫార్ములా. Yes, sir. దీని నుండి tan theta ఈక్వల్ టు y by x అవుతుంది కదా. దీని నుండి cot theta ఈక్వల్ టు x by y అవుతుంది. అలాగే మనకి ఒక కండిషన్ చెప్పాను ఏంటంటే z బార్ ఈక్వల్ టు mod z హోల్ స్క్వేర్ అని చెప్పుకున్నాం. మీకు గుర్తుందో లేదో? z బార్ ఈక్వల్ టు ఏమవుతుంది? x మైనస్ iy అవుతుంది. z బార్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది. దీన్నే మనం mod z హోల్ స్క్వేర్ అని చెప్పి రాసాం. ఏమంటే మీరు ఇది రాయక్కర్లే, ఈ కండిషన్ గుర్తుంటాను. z బార్ ఈక్వల్ టు mod z హోల్ స్క్వేర్ అని చెప్పి గుర్తుంటాను. ఏమంటే ఇప్పుడు ఏం చేద్దామంటే వాడి ఇచ్చింది తీసుకుందాం. గివెన్ mod z మైనస్ 3i ఈక్వల్ టు 3. ఇందులో x ప్లస్ iy సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ iy మైనస్ 3i ఈక్వల్ టు 3m. దీని నుండి x ప్లస్ i ఇంటూ y మైనస్ 3 ఈక్వల్ టు 3m. దీన్ని మనం స్క్వేర్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3m. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి.
బోత్ సైడ్ చేస్తే x² + y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అవుతుంది. దీన్ని మళ్ళీ మనం సింప్లిఫై చేస్తే x² + y² + 9 - 6y ఈక్వల్ టు 9 అవుతుంది. ఈ 9 క్యాన్సిల్ అయిపోతుంది. మీరు మాత్రం స్టెప్ వైజ్ రాసుకోండి, ఇలా బాక్స్ కూడా రాయగలరు. నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే x² + y² - 6y ఈక్వల్ టు 0 అవుతుంది. దీని నుండి x² + y² ఈక్వల్ టు 6y అవుతుందా? నెక్స్ట్ తర్వాత అంటే ఇప్పుడు x² + y² అంటే నేను ఏం రాసుకోవచ్చు? ZZ బార్ రాసుకోవచ్చే. సార్ ఏం కనబడట్లేదు సార్. కనిపిస్తుందా? ZZ బార్ రాసుకోవచ్చు కదండి, కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ZZ బార్ ఈక్వల్ టు 6y అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ వాడు ఇచ్చి తీసుకోవాలి, ఏం ప్రూవ్ చేయమన్నాడు ఒకసారి ఇక్కడ వరకు రాసాను చెప్తాను. మీరు ఇది స్టెప్ వైజ్ రాసుకోండి. ఇక్కడ రాసేటప్పుడు కూడా ZZ బార్ ఈక్వల్ టు mod z హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x² + y² అని రాయండి. బాగుంది, ఎలా రాసినా పర్లేదులేండి, ఎలా అయినా వస్తుంది కండిషన్. సార్ అయిపోయింది సార్. నెక్స్ట్ అమ్మా, ఇప్పుడు వాడు ఇచ్చింది ఏదైతే ప్రూవ్ చేయమన్నాడో తీసుకుందాం. వాడు ఏం ప్రూవ్ చేయమన్నాడు? cot θ - 6/z తీసుకుంటారు. నో cot θ - 6/z ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేస్తానంటే నేను cot θ అలా ఉంచండి, మైనస్ దీన్ని ఏం చేద్దామంటే z బార్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. 6z బార్ బై z బార్ అంటాను. ఏమా ఇప్పుడు cot θ అంటే ఏం రాసుకోవచ్చమ్మా? x/y అని రాసుకోవచ్చు. మైనస్ ఈసారి 6 ఇంటూ z బార్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా? నేను x - iy అని రాసుకోవచ్చు. బై నెక్స్ట్ ZZ బార్ అంటే ఏం రాసుకోవచ్చు మనం? 6y రాసుకోవచ్చు కదమ్మా, 6y రాసుకోవచ్చు. 6 క్యాన్సిల్. అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా? x/y మైనస్ తో మల్టిప్లై చేసి బై చేసాం అనుకోండి, -(x - iy/y). ఇది స్ప్లిట్ చేయండి, x/y - x/y ప్లస్ iy/y. x/y క్యాన్సిల్, y క్యాన్సిల్ అయిపోతే i అవుతుంది. అదే కదమ్మా వాడు ప్రూవ్ చేయమన్నది. అర్థమైందమ్మా అందరికీ?
ఏమో అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. దీంతో మనకి ఎక్సైజ్ సమ్స్ అయితే అయిపోయినాయి. తర్వాత ఎగ్జాంపుల్ సార్ ఒక సమ్ చెప్పాలి సార్. సెకండ్ క్వశ్చన్ ఒకటి మిస్టేక్ వచ్చిందన్నాను కదా, ఏమా రామచంద్ర ఏంటంటున్నావు నువ్వు? అదే సార్ ఇంకొక సమ్ మిగిలిందని చెప్తున్నాను సార్. ఆ క్వశ్చన్ మీరు గ్యాప్ వదులుకున్నారా ఏం లేదా? ఏం లేదు సార్. రోమన్ నెంబర్ 1 లో సెకండ్ నెంబర్ ఇదే కదా చెప్పాలి రామచంద్రరావు? ఎస్ సార్. లెట్ z ఈక్వల్ x ప్లస్ i తీసుకున్నాం. గివెన్ 2 into mod z minus 2 equal to mod z minus 1 అవుతుంది. టూ ఇంటూ mod z minus 2 అంటే x plus iy minus 1 equal to mod x plus iy minus 1 అన్నమాట. 2 into mod x minus 2 plus iy x minus 1 plus i. దీని మళ్ళీ 2 into square root of x minus 2 whole square plus y square equal to square root of x minus 1 whole square plus y square. So squaring on both sides చేస్తే 4 into x minus 2 whole square plus y square equal to x minus 1 whole square plus y square. ఇది ఏమవుతుందంటే 4 into x square plus 4 minus 4x plus y square equal to x square plus 1 minus 2x plus y square. మళ్ళీ సింప్లిఫై చేస్తే 4x square plus 4y square minus 16x plus 16 equal to x square plus y square minus 2x plus 1. ఈ మొత్తం వాల్యూస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, మళ్ళీ 4x square minus x square 4y square minus y square అలా రాయండి. నేను డైరెక్ట్ గా రాసుకుంటాను. నేను 4x square minus x square అంటే 3x square plus 4y square minus y square అంటే 3y square. నెక్స్ట్ ఈ మైనస్ 2x ఎలా వస్తే ప్లస్ 2x అవుతుంది కాబట్టి మైనస్ 16 ప్లస్ 2 అంటే మైనస్ 14x. నెక్స్ట్ 16 మైనస్ 1 అంటే ప్లస్ 15. నిన్న కూడా ఇదే వచ్చిందమ్మా మన కరెక్ట్ ఆన్సర్, వాడు ఇచ్చిన తప్పు. ఏమంటే దీని నుండి 3 తో డివైడ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 14/3 ఇంటూ x ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఏమంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్. with center దీంట్లో ఆఫ్ తీసుకోవాలి. 7/3, 0 7/3, 0 and radius r equals square root of దీని స్క్వేర్ చేస్తే 49/9 minus 5. 9 5 45 తీసేస్తే 4 ఉంటుంది. 4/9 అంటే 2/3 యూనిట్స్. మీరు మ్యాటర్ అంతా రాయకండి, శుభ్రంగా ఏం చేస్తారంటే అంటే రేడియస్ r ఈక్వల్ టు 2/3 యూనిట్స్ అని రాసుకోండి. మీకు 2b మొదలు పెట్టిన తర్వాత ఆ విషయాలు తెలుస్తాయి. 2b చెప్తే అది ఏమంటే నెక్స్ట్ దీంతో ఈ సమ్ అయిపోయింది. నెక్స్ట్ ఈసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ అంటే సాల్వ్ ప్రాబ్లమ్స్. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 4 మార్క్స్ కి ఇంపార్టెంట్ అమ్మాయి. వాడు ఏమంటాడు, సో దట్ ది పాయింట్స్ ఇన్ ది ఆర్గన్ డయాగ్రామ్ రిప్రజెంటెడ్ బై కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ కొలీనియర్. కొలీనియర్ అంటే ఎలా ప్రూవ్ చేయొచ్చు? ఎవరు? బాబీ మిగిలిన వాళ్ళు రాసుకోండి. బాబీ సార్
కొలీనియర్ అంటే ఎలా ప్రూవ్ చేయొచ్చు? లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒక లైన్ మీద 2 or more points. 2 or more కాదు, 3 or more points. 3 or more points పాస్ అయితే దాన్ని కొలినియర్ అని చెప్పచ్చు సార్. లేదా ఏరియా 0 అయితే. ఇప్పుడు ఏరియా 0 అంటున్నావు కదా, అదొక మెథడ్. సరే, నెక్స్ట్ నిఖిల్, 3 points కొలీనియర్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఎలా ప్రూవ్ చేస్తాం? నిఖిల్, సార్ 3 points కొలీనియర్ అవ్వాలంటే ఎలా ప్రూవ్ చేస్తాం? ఇప్పుడు మన బాబీ ఏమో ఏరియా 0 అవ్వాలన్నాడు, నువ్వు ఇంకో మెథడ్ చెప్పు. నాకు అదే గుర్తుంది సార్. ఆ? నాకు అదే గుర్తుంది సార్. కొలీనియర్ అవ్వాలంటేనే డిస్టెన్స్ బట్టి చెప్పు నిఖిల్. సార్ డిస్టెన్స్ బట్టి చెప్పు. ఆ కొలీనియర్ అంటే ఏంటి? 3 or more points ఒకే లైన్ మీద ఉంటే కొలీనియర్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ 3 points ఒకే లైన్, ఆ పాయింట్స్ లో పాయింట్స్ ఎలా ఉంటాయంటావు? ఒక లైన్ మీద ఉన్నాయి. ఏబిసి లైన్ మీద ఏబిసి అనే పాయింట్స్ ఒక లైన్ మీద ఉన్నాయి అనుకో, అంటే అది ఎలా ఉండొచ్చు అంటావు? ఏ ముందు ఉండొచ్చా, బి ముందు ఉండొచ్చా, సి ముందు ఉండొచ్చా? అది ఏ ముందు ఉంటుంది. ఆ తర్వాత బి ఉంటది సార్. తర్వాత సి ఉంటది సార్. నువ్వు అలా తీసుకున్నావు కాబట్టి అలా ఉంటది, కానీ అలా తీసుకున్నావు, పోనీ బాగానే ఉంది. ఏం చేస్తుంది సార్? బి ఏం చేస్తుంది? బైసెక్ట్ చేస్తుంది సార్. అదే మధ్యలో ఉంటుంది సార్. మధ్యలో నువ్వు చెప్పేస్తున్నావు, మధ్యలో ఉండాల్సిన అవసరం లేదే. లైన్ మీద 3 points ఉండాలనుకున్నాను తప్ప ఏసీని కట్ చేస్తుంది సార్. ఏం చేస్తుంది? ఏసీని కట్ చేస్తుంది. అవునా? ఎస్ సార్. పర్టికులర్ రేషియోలో కనుక డివైడ్ చేసింది అనుకో, అంటే పర్టికులర్ రేషియోనే కాదు, ఏదో ఒక రేషియోలో ఒక పాయింట్ అనేది మిగిలిన 2 points ని జాయిన్ చేస్తే లైన్ సెగ్మెంట్ డివైడ్ చేస్తే మనం ఆ పాయింట్స్ ఏమన్నా మనం సార్ ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అవుతుందా సార్? మరి అదే, మరి ఎవరు చెప్పారు? లేదు సార్, అదొకటి లైట్ గుర్తుంది సార్ అంతే. ఇప్పుడు ఏమవ్వాలి? నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఏమవ్వాలి చెప్పు. డిస్టెన్సెస్ ఏబి బీసీ యాడ్ చేస్తే ఏసీ అవ్వాలి సార్. అది వెరీ గుడ్, అలా కూడా అవ్వచ్చు. ఎస్ సార్. నెక్స్ట్ నిత్య, సార్ మన నిఖిల్ను బాబీ చెప్పినవి కాకుండా వేరే కండిషన్ చెప్పు కొలీనియర్ అవ్వడానికి. 3 or more points are collinear if slope of any 2 points of pairs of points are same, sir. అంటే slope of AB equal to slope of BC is equal to slope of AC. 3 ఈక్వల్ అయిపోవాలమ్మా. 3 ఈక్వల్ అవ్వాలి. ఏ 2 లైన్ సెగ్మెంట్స్ యొక్క స్లోప్ ఈక్వల్ అయినా కానీ అప్పుడు కూడా మనం కొలీనియర్ అని చెప్పొచ్చు. మూడింటికి కూడా ఈక్వల్ అవ్వట్లేదమ్మా. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఆ కండిషన్ కూడా వెరీ గుడ్. టెక్స్ట్ బుక్ లో చూసావమ్మా? లేదు సార్, కనిపించలేదు సార్ టెక్స్ట్ బుక్ లో. గుర్తొచ్చింది సార్. అదమ్మా వెరీ గుడ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఆ పాయింట్స్ ని ఇప్పుడు చెప్పుకున్న కండిషన్ లో ఏ కండిషన్ వెరిఫై చేసినా మనం కొలీనియర్ అని చూపించచ్చు. అందులో ఈజీగా ఉన్నది ఏంటంటే స్లోప్ బట్టి చేయొచ్చు, లేదంటే డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు అలవాటైంది డిస్టెన్సెస్ కాబట్టి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి, లేదంటే స్లోప్ కూడా చేద్దాం, లేదంటే ఏరియా కూడా చేద్దాం, మన ఇష్టం. ఏమో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ లో వాడు ఇచ్చింది గివెన్ పాయింట్స్ అని అనేస్తాను. నేను ఎందుకు మ్యాటర్ ఎక్కువ చెప్పినా మీరు ఇబ్బంది పడిపోతారు కదా. జనరల్ గా అయితే ఏం రాయాలంటే ద గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి వాడు ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకుని ద పాయింట్స్ రికార్డింగ్. సార్ ఈ పాయింట్స్ ఒక లైన్ మీద కదా సార్ ఉంటాయి. అవునవునవును. అప్పుడు 2 లైన్స్ యొక్క ఈక్వేషన్ తీసుకుని థర్డ్ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయిపోద్ది. అంటే 3 points ఒకే లైన్ మీద ఉంటాయి కదా, ఇంక మరి అందులో థర్డ్ పాయింట్ అంటే అది అలా కూడా చేసుకోవచ్చు. లైన్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేసి అందులో థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసిన 0 అయిందంటే అది కూడా అంతే. వెరీ గుడ్, అలా కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు
జనరల్ గా మ్యాటర్ ఎలా రాయాలి అంటే గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి తీసుకుని ద పాయింట్స్ రిప్రజెంటెడ్ బై ది గివెన్ కాంప్లెక్స్ నెంబర్స్ అని చెప్పి పాయింట్స్ తీసుకుని అప్పుడు చేయాలి. కానీ మీరు ఇంత మ్యాటర్ రాయరు కాబట్టి నేను ఏం చేస్తానంటే సింపుల్ గా గివెన్ పాయింట్స్ అని చెప్పి రాసేస్తాను. గివెన్ పాయింట్స్ సార్ ఏబిసి అనుకుంటాను. ఏ 1, 3, బి 4, -3, సి 5, -5. ఏమో ఇప్పుడు స్లోప్ ఫైండ్ అవుట్ చేస్తాం. స్లోప్ ఆఫ్ ఏబి బార్ ఈక్వల్ టు y2 - y1 by x2 - x1 కాబట్టి 4 - 3 by -3 - 3 by 4 - 1 -6/3 అంటే -2 అవుతుందమ్మా. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ బీసీ బార్ ఈక్వల్ టు y2 - y1 by అంటే -5 + 3 by 5 - 4 అమ్మా. -2/1 అంటే -2 అమ్మా. దేర్ఫోర్ సిఏ బార్ కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే, అప్పుడు కూడా ఈక్వల్ అయిపోతుంది. స్లోప్ ఆఫ్ ఏబి బార్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ బార్. Therefore, the points ABC are collinear. The points ABC are collinear. ABC are collinear. ఇదే మనం వేరే మెథడ్లో చేసుకోవాలంటే పాయింట్స్ తీసుకోండి. గివెన్ పాయింట్స్ A13, B4 - 3, C5 - 5. డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయండి. AB ఈక్వల్ టు దానికన్నా ఏరియా అయితే ఇంకా ఈజీగా అయిపోతాం కదా. ఏబీ డిస్టెన్స్ లో ఎన్ని కట్టుకునే కదా x1, y1, x2, y2, x3, y3. The area of triangle ABC equal to ఫార్ములా ఏమవుతుంది కృష్ణ సార్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ సార్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి నాకు పెద్ద ఫార్ములా చెప్పద్దు, చిన్న ఫార్ములా చెప్పు. చిన్నదా సార్? చిన్న ఫార్ములా గుర్తుందా లేదే? మధుమిత నువ్వు చెప్పమ్మా. సార్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఫార్ములా చెప్పమ్మా. హాఫ్ మోడ్ x1 - x3 y1 - y3 తర్వాత x2 - x3 y2 x1 - x3 x2 - x3 y1 - y3 y2 - y3 లేదంటే x1 - x3 y1 - y2 y2 - y3 అలా తీసుకున్నాం. x1 - x2 x1 - x3 y1 - y2 y1 - y3 కూడా క్లియర్ యూనిట్. కాబట్టి 1/2 ఇంటూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x1 - x2 అంటే 1 - 4, x1 - x3 అంటే 1 - 5, y1 - y2 అంటే 3 + 3, y1 - y3 అంటే 3 + 5.
దట్ ఈక్వల్స్ 1/2 ఇంటూ mod -3 -4 6 ఏమో 8 దట్ ఈక్వల్స్ 1/2 ఇంటూ ఇదేమో -24 + 24 అమ్మా. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 0 అయిపోయింది కాబట్టి దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 0 అంటే 0 అవుతుంది కాబట్టి therefore the points ABC are collinear. The points ABC are collinear. మీరు కావాలంటే డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేసి ఈక్వేట్ చేసుకుని దాన్ని బట్టి చేసుకున్నా పర్వాలేదు. అక్కడ ఏమవ్వాలి, సమ్ ఆఫ్ ది 2 డిస్టెన్సెస్ ఈక్వల్ టు థర్డ్ డిస్టెన్స్ అవ్వాలి, అది మిగిలిన రిమైనింగ్ డిస్టెన్స్ అవ్వాలి. లేదంటే 2 పాయింట్స్ నుంచి లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసుకుని థర్డ్ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేసి 0 చూపించినా పర్వాలేదు, మీ ఇష్టం, ఎలా చేసినా పర్లేదు, ప్రాసెస్ కరెక్ట్గా ఉండదండి. రాసుకోండి. రాసుకున్నాం, స్పీడ్గా రాయండి, అయితే నాకు చెప్పండి అయిపోతుంది. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు చూడమ్మా, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ జాయినింగ్ ది పాయింట్స్ రిప్రజెంటెడ్ బై అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చాడు, ఇది ఆర్గాన్ ప్లేన్ అన్నాడు. కాబట్టి ఏం చేస్తారు, గివెన్ పాయింట్స్ అని చెప్పి ఏబి అని చెప్పి తీసుకోండి. ఏం చేస్తారు ఇప్పుడు, ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏబి ఫైండ్ అవుట్ చేస్తారు. ఫార్ములా ఏంటి ఎవరున్నారు చెప్పమ్మా. y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x2. x minus x minus అదేటమ్మా మింగేస్తున్నాయటమ్మా సరిగ్గా చివరిలో. x minus x1 సార్. x1 sir. సరే, ఆ x1 ఎవరన్నా గుర్తు చేయాలంటే x2 చెప్పే ముందు. సరే అమ్మా, ఇప్పుడు ఆ ఫార్ములా వేసి చేయాలి. ఏదో పని చేయండి, మీరు ఆ సమ్మ మీరు చేసిన హోంవర్క్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్ మీకు హోంవర్క్ అమ్మా. ఎగ్జాంపుల్ 2 మీకు హోంవర్క్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, z equal to x plus iy represents a point in the organ plane. Find the locus of z such that mod z equal to 200. mod z equal to 2 అయితే locus of p ఫైండ్ అవుట్ చేయమంటారు. ఏమండి, mod z equal to 2 అంటే ఎలా తీసుకుని చేస్తారు, సమిత సార్ ఉచ్చిరాజు చెప్పండి సార్. అమ్మా అమ్మా సార్ ఎలా చేస్తారమ్మా, mod z equal to 2 ఇచ్చాడమ్మా. z is equal to x plus iy కింద తీసుకుంటాం సార్. mod z ఫార్ములా రూట్ x square plus y square కాబట్టి రూట్ x square plus y square is equal to 2. స్క్వేరింగ్ ఆన్ బోత్ చేస్తే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది సార్. x square plus y square is equal to 4. అవునమ్మా, మరి అది ఆ ఈక్వేషన్ దేని రిప్రజెంట్ చేస్తుంది, సర్కిల్. అది ఏ ఫామ్ లో ఉంది, x square plus y x square plus y square ఈక్వల్ టు r స్క్వేర్ ఫామ్ లో కదమ్మా ఉంది. కాబట్టి ఆ ఈక్వేషన్ దేని రిప్రజెంట్ చేస్తుంది, ఏ జామెట్రికల్ ఫిగర్ రిప్రజెంట్ చేస్తుంది బుచ్చిరాజు? సర్కిల్ సార్. సర్కిల్. దాని యొక్క సెంటర్ రేడియస్ ఏమవుతుంది, సెంటర్ 0,0 అవుతుంది సార్. రేడియస్ ఎంత బుచ్చిరాజు? రేడియస్ 2 యూనిట్స్ అండి. సరే, ఆ క్వశ్చన్ అది కూడా మీరు థర్డ్ క్వశ్చన్ అది మీరు చేసేస్తారమ్మా. థర్డ్ క్వశ్చన్ కూడాను నిత్య ఎస్ సార్. ఏం చేస్తారు, z ఈక్వల్ టు x ప్లస్ iy అని తీసుకుంటారు. గివెన్ mod z ఈక్వల్ టు 2 అని తీసుకుంటారు. mod x ప్లస్ iy ఈక్వల్ టు 2 అని తీసుకుంటారు. స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 2 అని తీసుకుంటారు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తారు. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 4 అని రాస్తారు. దేర్ఫోర్ It represents a circle with center 0,0 and radius 2 units అని చెప్పి రాస్తారు. ఎస్ సార్. 4 కాదమ్మా, 2 units. 2 అనే చెప్పాను సార్. అంతే, ఆ సమ్ కూడా మీరు చేయండి, థర్డ్ సమ్ కూడా. ఓకే సార్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడమ్మా.
ఒక పని చేయండి, బ్రేక్ తీసేసుకోండి. 4:40 అయింది, 4:50కి మళ్ళీ రండి. ఓకే సార్. అప్పుడు మళ్ళీ మిగిలినవి చెప్పుకుందాం. తర్వాత చాప్టర్ కూడా మొదలు పెట్టుకుందాం. తర్వాత చాప్టర్ అంత మ్యాటర్ ఏమి ఉండదు. తర్వాత డైరెక్ట్ గా మనం సమ్లోకి వెళ్ళిపోవడం ఉంటది. మ్యాటర్ కొంత ఉంటది, ఆ మ్యాటర్ చెప్పేసి సమ్లోకి వెళ్ళిపోదాం. 4:50కి మళ్ళీ రండి. ఓకే సార్. ఏమా తర్వాత ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి. ద పాయింట్ P represents a complex number Z in the organ plane. If the amplitude is pi/4, determine the locus of P అంటాడు. అంటే ఇక్కడ P అనే పాయింట్ ఏం చేస్తుందట, రిప్రజెంట్స్ ఏ కాంప్లెక్స్ నెంబర్ Z. ఆ పాయింట్ ఏంటంటే Z అనే కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేస్తుందట ఆర్గాన్ ప్లేన్ లో. అయితే ద యాంప్లిట్యూడ్ ఈజ్ pi/4 అని చెప్పించాడు, యాంగిల్ pi/4 అని చెప్పించాడు. అయితే P యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏమా కాబట్టి Z = x + i తీసుకోవచ్చు, తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫోర్త్ గివెన్ Z = x + i అని తీసుకుంటాం. గివెన్ P represents the point Z in the organ. Sorry, the point P represents the complex number. Z in the organ plane. ఇక్కడ కూడా P ని x, y అని తీసుకోండి. Let given P x, y represents the complex number Z in organ plane, then Z = x + i అవుతుంది. అలాగే ఇంకేం ఇచ్చాడు, given theta = pi/4 ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, theta అంటే tan 1 x కాబట్టి tan 1 y/x కాబట్టి tan 1 y/x = pi/4 అన్నమాట. ఈ tan 1 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్తే tan అయిపోతుంది కాబట్టి y/x = tan pi/4. దీని నుండి y/x = tan pi/4 అంటే వాల్యూ 1 అన్నమాట. దీని నుండి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x = y అవుతుంది. ఏమండి, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను చెప్పి, జైది ఈ x = y అనేది అసలు ఏమవుతుందంటావు, అసలు ఏ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం ఒక ఆర్గాన్ ఒక ప్లేన్ లో? జైద్ P అనే పాయింట్ x, y అని తీసుకున్నాం. అయితే ఇక్కడ x = y అని చెప్పొచ్చింది. అంటే ఇప్పుడు ఒక ప్లేన్ లో రిప్రజెంట్ చేసేటప్పుడు అది ఏ జామెట్రికల్ ఫిగర్ రిప్రజెంట్ చేస్తుంది? ఏమన్నా తెలుసామా? లేదంటే నేను చెప్తాను, పర్వాలేదు. ఏమవుతుందమ్మా జైద్? నెక్స్ట్ బాబీ సార్ x = y అని వచ్చింది. ఇక్కడ P x, y అనేది ఏమో పాయింట్ అని తీసుకున్నాం. అది ప్లేన్ లో రిప్రజెంట్, అది ప్లేన్ లో మనం సార్ చెప్పండి. ఏమవుతుంది రిప్రజెంట్ చేసినప్పుడు అది ఏ జామెట్రికల్ ఫిగర్ రిప్రజెంట్ చేస్తుంది? స్ట్రైట్ లైన్ సార్. అది ఆరిజిన్. స్ట్రైట్ లైన్ ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది సార్. అది ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది. ఎందుకు ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది? 1, 1, 2, 2. అలాని కాదు, ముందు అసలు అది ఏ ఫామ్ లో ఉందో చూడు. y = x సార్. మనం చెప్పుకున్న ఫార్మ్స్ ఉన్నాయి కదా, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ లైన్ అని. అందులో అది ఏ ఫామ్ లో ఉంది? y = k. అక్కడ x ఉంటే k అంటాడు. y = m.
y ఈక్వల్ టు mx మరి y ఈక్వల్ టు mx అంటే అది ఏ ఫామ్? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ ఇంటర్సెప్ట్. అక్కడ ఇంటర్సెప్ట్ ఉందేటి? స్లోప్. అంటే అప్పుడు y ఈక్వల్ టు mx అనే లైన్ ఎలా ఉంటుంది? ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది. ఎస్ సార్. అయితే విషయం ఏంటంటే నువ్వు స్ట్రైట్ లైన్ అని చెప్తున్నావు కదా. స్ట్రైట్ లైన్ అంటే అది ఆరిజిన్ ద్వారా పాస్ అవుతూ నెగిటివ్ యాక్సిస్ లో కూడా వెళ్తుందా? వెళ్తుంది సార్. మరి అక్కడ నెగిటివ్ యాక్సిస్ అయినప్పుడు కాస్ నెగిటివ్, సైన్ నెగిటివ్, ఈ రెండు నెగిటివ్ అయితేనే కదా tan పాజిటివ్ అవుతుంది. ఎస్ సార్. కానీ మరి వాడు యాంగిల్ ఎంత ఇచ్చాడు? π/4 ఇచ్చాడు సార్. మరి π/4 అంటే ఏ క్వాడ్రంట్ లో ఉండాలి? ఫస్ట్ కోఆర్డినేట్ సార్. మరి ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉండాలంటే మరి అది లైన్ అవ్వచ్చా? అవ్వచ్చు సార్. ఏమవ్వాలి అప్పుడు? రే సార్. రే అవుతుంది. కారణం ఏంటంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ అనేది ఉంది. ఎస్ సార్. స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ లేదు సార్. కాబట్టి ఆ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? 0,0. వెరీ గుడ్. ఆరిజిన్. అది ఆరిజిన్ అనేది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ది రే. అంతే. వెరీ గుడ్. ఏమండి ఇది y ఈక్వల్ టు mx ఫామ్ లో ఉందండి. మనం జనరల్ గా మాట్లాడితే y ఈక్వల్ టు mx ఫామ్ లో ఉంది కాబట్టి ఇట్ పాసెస్ త్రూ ది అదే ఇట్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. ఇట్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది ఆరిజిన్ అని చెప్పేస్తాం. కానీ మరి ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యేటప్పుడు మీరు అక్కడ గమనిస్తే యాంగిల్ ఏమని ఇచ్చాడంటే π/4 అని ఇచ్చాడండి. ఆరిజిన్ ద్వారా పాస్ అయితే ఆ లైన్ అన్నాం అనుకోండి, అది ఆరిజిన్ ద్వారా పాస్ అయితే నెగిటివ్ యాక్సిస్ లో కూడా వెళ్ళిపోతుంది. అక్కడ కాస్ నెగిటివ్ ను సైన్ నెగిటివ్ అయితేనే అప్పుడు అక్కడ tan పాజిటివ్ అవుతుంది ఆ సందర్భంలో. కానీ మనకు అక్కడ ఇచ్చిన యాంగిల్ పాజిటివ్ యాంగిల్ ఇచ్చాడు కాబట్టి అది లైన్ అవుతుంది, రే అవుతుంది. ఎందుకంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఆరిజిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి it represents a ray. Starting from the origin. Here the starting point is origin. దీన్ని మనం ఇనిషియల్ పాయింట్ అని కూడా చెప్తాం. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటున్నాడు? ఇఫ్ ద పాయింట్ P denotes the complex number Z equal to x plus iy in the organd plane. ఇప్పుడు ఏమన్నాడు క్వశ్చన్ లో? ఫోర్త్ క్వశ్చన్ లో ఫైండ్ ద పాయింట్ లోకస్ ఆఫ్ P అన్నాడు కదా. ఇప్పుడు ఇట్ రిప్రజెంట్స్ కాకుండా ద లోకస్ ఆఫ్ P ఈజ్ అని రాయండి. వాడు క్వశ్చన్ లో లోకస్ ఆఫ్ P అన్నాడు కదా. ద లోకస్ ఆఫ్ P ఈజ్ a ray having starting point is origin. లేదా having the initial point is origin అలా కూడా అనుకోవచ్చు. having the initial point is origin అలా కూడా అనుకోవచ్చు. క్వశ్చన్ లో the point P denotes the complex number Z equal to x plus iy in the organd plane and if Z minus I by Z minus 1 is purely imaginary number, find the locus of P. ఇది క్వశ్చన్ మీరు చేసేస్తారమ్మా? ఆల్రెడీ మనం ఈ మోడల్ చెప్పుకున్నాం. మనం ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ అయితే రియల్ పార్ట్ ఏమవ్వాలి? బుచ్చిరాజు ఏమవ్వాలి రియల్ పార్ట్? బుచ్చిరాజు లేడు సార్. అదేంటి ఉన్నాడు సార్. బుచ్చిరాజు కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ అయితే రియల్ పార్ట్ ఏమవ్వాలి? సార్ నువ్వు కాదు బాబీ. సార్ కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ రియల్ నెంబర్ అయితే ఏమవ్వాలి? ఇమాజినరీ పార్ట్ 0 అవ్వాలి సార్. ప్యూర్లీ ఇమేజినరీ నెంబర్ అంటాడు కాబట్టి ఏమవ్వాలి?
రియల్ పార్ట్ 0 అవ్వాలి సార్. అయితే ఇప్పుడు ఆ సమ్ మీరు చేసేస్తారు అది. చేస్తాం సార్. అయితే అక్కడ విషయం ఏంటంటే లాస్ట్ లో ఈక్వేషన్ వచ్చిన తర్వాత దాన్ని స్ప్లిట్ చేసుకుని a+ib ఫామ్ లో రాసుకుని ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే రియల్ పార్ట్ అనేది 0 అవ్వాలి కాబట్టి ఆ పార్ట్ మాత్రమే తీసుకుని 0 చేసి డినామినేటర్ లో ఉన్న వాల్యూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 అయిపోతుందండి. న్యూమరేటర్ లో ఉన్న వాల్యూ వస్తుంది. అది ఏ రిప్రజెంట్ చేస్తుందో రాస్తే సరిపోతుంది. అర్థమవుతుందండి? వాడు ఇచ్చినట్టు రాసేస్తే బాగానే ఉంటుంది. ద లోకస్ ఆఫ్ పీ అని చెప్పి రాశాడు. వాడు అక్కడ పి అనే పాయింట్ ఇచ్చి అన్ని హడావుడి చేశాడు కాబట్టి మనకు మిగిలిన సమయంలో పి అనే పాయింట్ అదేం ఇవ్వలేదు కాబట్టి మనం పి గురించి మాట్లాడలేదు. ఇట్ రిప్రజెంట్స్ అని చెప్పి రాసేద్దాం. లేదంటే ద లోకస్ అని రాసుకున్నా పర్వాలేదు. సరే, ఆ సమ్ కూడా మీరు చేసాడు. తర్వాత 6 చూడండి. 6 ఏమన్నాడు? డిస్క్రైబ్ జామెట్రికల్లీ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆఫ్ సి అని చెప్పి ఫస్ట్ సెట్ ఇచ్చాడు. z బిలాంగ్స్ టు c అని చెప్పి mod z-1 ప్లస్ i ఈక్వల్ టు 1 అని చెప్పి ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏం చేస్తారు మీరు? z ఈక్వల్ టు x ప్లస్ i అని చెప్పి తీసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటారు, సింప్లిఫై చేసుకుంటారు, మీకు ఒక ఈక్వేషన్ వస్తుంది. అది ఏమైతే అది అవుతుంది. ఈ సమ్ కూడా మీరు చేసేచ్చమ్మా. ఈ సమ్ కూడా మీరు చేసేయండి. యాసిస్ అందులో ఎలా ఉందో అలా చేసేచ్చు. లేదంటే ఆ బ్రాకెట్లు అవన్నీ తీసి పడేసి శుభ్రంగా ఏం చేస్తారంటే గివెన్ mod z-1 ప్లస్ i ఈక్వల్ టు 1 అని చెప్పి చేసేయండి. అర్థమవుతుందా? ఈ సమ్ కూడా మీరు చేస్తారమ్మా నిత్య? ఎస్ సార్. ఇది మీరు వాడు ఇచ్చినట్టు బ్రేసెస్ లో ఉంచుకుని చేసినా పర్వాలేదు. లేదంటే శుభ్రంగా ఆ బ్రేసెస్ అని తీసేసి లెట్ z ఈక్వల్ టు x ప్లస్ i అని చెప్పి తీసుకుని గివెన్ mod z-1 ప్లస్ i ఈక్వల్ టు 1 అని చెప్పి తీసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేసుకుని సింప్లిఫై చేసి మీకు ఒక జామెట్రికల్ ఫిగర్ వస్తుంది. ద లోకస్ అని చెప్పి రాసినా పర్వాలేదు. లేదంటే దేర్ఫోర్ ఇట్ రిప్రజెంట్స్ అని చెప్పి రాసినా పర్వాలేదు. ఓకే సార్. అయితే ఆ సమ్ కూడా మీరు చేయండి. తర్వాత నేను చెప్తాను. ఫస్ట్ వన్ హోంవర్క్ చేయండి. సెకండ్ వన్ నేను చెప్తాను. ఇందులో ఈ టెక్స్ట్ బుక్ లో ఉన్న యాజిటీస్ చేసినా పర్వాలేదు, నాకు ఇబ్బంది ఏం లేదు. లెట్ z ఈక్వల్ టు సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే s డాష్ ఈక్వల్ టు z బిలాంగ్స్ టు c సచ్ దట్ mod z ప్లస్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని చెప్పించడం. x ప్లస్ i where x comma y belongs to r. మీరు అయిపోయినా పర్లేదు. given mod z plus i less than or equal to 3. mod x plus iy plus i less than or equal to 3. mod x plus i into y plus 1 less than or equal to 3. ఇప్పుడు దీని నుండి mod అంటే స్క్వేర్ రూట్ కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ x square plus y plus 1 whole square less than or equal to 3. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే x square plus y plus 1 whole square less than or equal to 9 అవుతుందండి. ఏమంటారు? ఇప్పుడు ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందో నాకు చెప్పాలి. ఎవరు చెప్తారు? సమిత చెప్పమను. సమిత అమ్మాయి సమిత సార్ వినిపిస్తుందా? అమ్మాయి వినిపిస్తుందా సార్? చెప్పమ్మా. ఏంటి సార్? ఇది ఏం రిప్రజెంట్ చేస్తుందమ్మా? సర్కిల్. సర్కిలా? సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే ఈక్వల్ టు ఉండాలి కదా. మరి ఇక్కడ ఏమో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంది. పోనీ ఈక్వల్ టు అని తీసుకుంటే అప్పుడు సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. మరి లెస్ దాన్ వచ్చింది కదా, మరి అప్పుడు ఏమవ్వాలి?
అక్కడ విషయం ఏంటంటే అది ఏ ఫామ్ లో ఉంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్న ఫామ్ లో ఉంది. అయితే నేను ఈక్వల్ టు తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కాబట్టి 3 స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు. అది 9 ని అలా రాసుకుంటే ఇట్ రిప్రజెంట్స్ ఏ సర్కిల్ విత్ సెంటర్ 0,-1 అండ్ రేడియస్ ఆర్ ఈక్వల్ టు 3 యూనిట్స్ అని చెప్పి చెప్తాం. కానీ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి దాని మీనింగ్ ఏంటమ్మా, రేడియస్ 3 యూనిట్స్ అట. ఎప్పుడు అక్కడ 9 తీసుకుంటాను, అలా కాకుండా 9 కన్నా తక్కువ తీసుకున్నాం అనుకోండి, ఆ 9 కన్నా తక్కువ తీసుకున్నాం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 9 కన్నా తక్కువ ఉంటుందని, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 కన్నా తక్కువ ఉంటుంది అంటే 3 కన్నా తక్కువ ఉంటుందని, 3 కన్నా తక్కువ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఆ రేడియస్ లోపలే కదా ఉండాలి. ఇది అమ్మా అర్థమవుతుందా? ఒకసారి ఇలా ఒక సర్కిల్ తీసుకున్నాను, ఈ సర్కిల్ తీసుకుని ఇప్పుడు ఏదో సెంటర్ తీసుకున్నాను, వాడు ఏదో సెంటర్ ఏమొచ్చింది 0,-1 వచ్చింది కాబట్టి ఈ రేడియస్ ఏమో 3 యూనిట్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ లెస్ దాన్ 9 ఉందనుకోండి, ఒకవేళ లెస్ దాన్ 9 ఉంటే నాకు ఏమైనా వస్తుంది 2 పాయింట్ సంథింగ్ అని అలా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇంకో సర్కిల్ వస్తుంది ఇలాగే. మరి దీని రేడియస్ ఏమవుతుంది 3 కన్నా తక్కువ ఉంటుంది, మళ్ళీ ఇంకో సర్కిల్ వస్తుంది ఇలాగే, దీని రేడియస్ ఇంకా తక్కువ ఉంటుంది, 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 దీని రేడియస్ ఇంకా తక్కువ. అంటే ఎక్కడా కూడా గ్యాప్ ఉండదమ్మా. నేనంటే గ్యాప్ వేసాను కానీ ఆ గ్యాప్ రాదు. అలాగా సర్కిల్లో సర్కిల్ సర్కిల్లో సర్కిల్ సర్కిల్లో సర్కిల్ సర్కిల్లో సర్కిల్ అలా వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ సర్కిల్స్ అన్ని కలిపితే మనకి ఏమొస్తుంది, ఏమొస్తుందమ్మా, ఏమొస్తుంది, ఒక డిస్క్ వస్తుంది. అర్థమవుతుందా? ఒక డిస్క్ వస్తుందమ్మా, సర్క్యులర్ డిస్క్ వస్తుంది. కాబట్టి ఇట్ రిప్రజెంట్స్ ఏ క్లోజ్డ్ సర్క్యులర్ డిస్క్ విత్ సెంటర్ 0,-1 అండ్ రేడియస్ 3 యూనిట్స్ అమ్మా. అర్థమైందమ్మా అందరికీను? మొదమిత అమ్మా అర్థమైందమ్మా? అమ్మా అర్థమైంది సార్. అది ఏం కాదమ్మా, అక్కడ రేడియస్ అనేది 9 కన్నా అది 3 కన్నా తక్కువ వస్తుంది కాబట్టి 3 కన్నా తక్కువ వస్తుంది అంతా కూడా ఏముంటుంది, మళ్ళీ ఇంకొక సర్కిల్ ఫామ్ అవుతుంది అన్నమాట, 3 రేడియస్ కన్నా తక్కువ ఉన్న సర్కిల్. అలాగే ఇంకా తక్కువ తీసుకోవచ్చు కదా, లెస్ దాన్ అంటే ఎంతైనా తీసుకోవచ్చు 3 కన్నా తక్కువ. కాబట్టి చాలా సర్కిల్స్ ఫామ్ అవుతాయి, ఆ ప్రతి సర్కిల్ యొక్క రేడియస్ కూడా 3 కన్నా తక్కువ ఉంటుంది. కాబట్టి మనకు సర్కిల్లో సర్కిల్ సర్కిల్లో సర్కిల్ అలా ఫామ్ అవుతూ వస్తూ ఉంటుంది. దాని యొక్క మాక్సిమం రేడియస్ మాత్రం 3 కాబట్టి అదే పెద్ద సర్కిల్ అవుతుంది. ఇవన్నీ కలుపుకుంటే ఏమొస్తుంది, మనకు ఒక డిస్క్ వచ్చేస్తుంది అన్నమాట. ఎక్కడ గ్యాప్ అనేది ఉండదమ్మా, అది అంతే. కాబట్టి ఇక్కడ మాక్సిమం వాల్యూ ఏమవుతుంది 9 కదా, ఆ 9 తీసుకుంటే రేడియస్ 3 అవుతుంది అన్నమాట. ఇట్ రిప్రజెంట్స్ క్లోజ్డ్ సర్క్యులర్ డిస్క్. ఇట్ రిప్రజెంట్స్, ఎందుకు క్లోజ్డ్ అనడమా, ఏమా నిత్య సార్ ఎందుకన్నాడు? ఎక్కడ గ్యాప్ లేకుండా ఉంటదండి. క్లోజ్డ్ సర్క్యులర్ డిస్క్ విత్ సెంటర్ 0,-1 అండ్ రేడియస్ r equal 3 units. r equals 3 units. ఎక్కడ వరకు రాసుకున్నామా? దీంతో ఈ చాప్టర్ అయిపోయినట్టే. మరి నేను చెప్పడం అయిపోయింది, మరి చేయడం మీరు ఎంతవరకు అయింది అనేది నాకు తెలియదు. జాగ్రత్తగా మరి చేయండి, యాక్ట్ చేయడం అనేసి వర్క్ చేస్తే బాగుంటుంది. స్పీడ్గా రాయండి. తర్వాత సెకండ్ బిట్ 4 మార్క్స్, థర్డ్ బిట్ 4 మార్క్స్, ఫోర్త్ బిట్ 4 మార్క్స్ పెట్టుకున్నారా? ఎస్ సార్. తర్వాత సెకండ్ క్వశ్చన్ లో ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్ కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్.
ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ థర్డ్ బిట్ కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే ఫస్ట్ బిట్ సెకండ్ బిట్ 2 మార్క్స్ కూడా ఇస్తాడు. అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? ఎస్ సార్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ 2 మార్క్స్, అలాగే సెకండ్ బిట్ కూడా 2 మార్క్స్. ఏమన్నా తర్వాత ఫోర్త్ క్వశ్చన్ లో ఫస్ట్ బిట్ 2 మార్క్స్, సెకండ్ బిట్ కూడా 2 మార్క్స్, ఫోర్త్ బిట్ కూడా 2 మార్క్స్, థర్డ్ బిట్ 4 మార్క్స్. థర్డ్ బిట్ 4 మార్క్స్. సార్ థర్డ్ క్వశ్చన్ లో థర్డ్ వన్ లేదా సార్? థర్డ్ క్వశ్చన్ లో థర్డ్ వన్ లేదమ్మా. ఓకే సార్. తర్వాత పేజ్ నెంబర్ 20లో ఎగ్జాంపుల్ అని చెప్పి చూసారు 1.3.10, అది 2 మార్క్స్ కి ఇంపార్టెంట్ అమ్మా. మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ ఏమన్నా తర్వాత అంటే ఆ మోడల్ సమ్స్ అన్ని కూడా 2 మార్క్స్ ఇంపార్టెంట్ అంతే. ఇంక మోడల్ తప్ప మనం పర్టికులర్ గా ఈ సమ్ అని చెప్పలేం 2 మార్క్స్. తర్వాత పేజ్ నెంబర్ 22లో ఫస్ట్ వన్ 2 మార్క్స్, సెకండ్ వన్ 2 మార్క్స్, థర్డ్ వన్ 4 మార్క్స్. పెట్టుకున్నారా? ఎస్ సార్. అలాగే ఫోర్త్ వన్ 4 మార్క్స్, ఫిఫ్త్ వన్ 2 మార్క్స్, ఫిఫ్త్ వన్ 2 మార్క్స్. తర్వాత ఎక్సైజ్ 1C లో ఫస్ట్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్ అని పెట్టుకోండి. అందులో ఏదో బిట్టువచ్చు. ఫస్ట్ రోమన్ లో ఫస్ట్ క్వశ్చన్ 2 మార్క్స్, అలాగే సెకండ్ క్వశ్చన్ 2 మార్క్స్, థర్డ్ క్వశ్చన్ 2 మార్క్స్. థర్డ్ క్వశ్చన్ లో ఏదో బిట్టవచ్చు 2 మార్క్స్ కి. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ లో పెట్టేసుకోండి అమ్మా 2 మార్క్స్, ఏదో బిట్టవచ్చు 2 మార్క్స్. అలాగే ఫిఫ్త్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా 2 మార్క్స్, ఫస్ట్ సెకండ్ థర్డ్ కూడా 2 మార్క్స్. అలాగే సెకండ్ రోమన్ లో సెకండ్ లో ఫస్ట్ సెకండ్ 2 మార్క్స్. అందులో సెకండ్ రోమన్ లో సెకండ్ క్వశ్చన్ లో ఫస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్. ఏమో సెకండ్ క్వశ్చన్ లో ఫస్ట్ సెకండ్ 2 మార్క్స్, థర్డ్ వన్ ఏమో 4 మార్క్స్, ఫోర్త్ వన్ ఏమో 2 మార్క్స్. పెట్టుకున్నారా? ఎస్ సార్. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ లో ఫస్ట్ వన్ 4 మార్క్స్, సెకండ్ వన్ 2 మార్క్స్. ఇంకా థర్డ్ క్వశ్చన్ ఉంది కదా, థర్డ్ క్వశ్చన్ మామూలుగా సింప్లిఫై చేసేది. అది ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఇస్తే మరి అది 2 మార్క్స్ ఇవ్వచ్చు లేదా 4 మార్క్స్ ఇవ్వచ్చు చెప్పనా. తర్వాత మీకు నోట్స్ లో ఒక సమ్ సపరేట్ గా చెప్పాను. ఏంటంటే 2+3i - 2+2i అనేది ఆర్గాన్ ప్లేన్ లో రిప్రజెంట్ చేయమని చెప్పాను మీకు. అప్పుడు తెలంగాణలో ఇచ్చాడు ఆ క్వశ్చన్ కూడా చెప్పాను మీకు. ఆ క్వశ్చన్ 2 మార్క్స్ పెట్టుకోండి. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎస్ సార్. పేజ్ నెంబర్ 29 అమ్మా. 29 లో ఫస్ట్ క్వశ్చన్ 4 మార్క్స్,
సెకండ్ క్వశ్చన్ 2 మార్క్స్. ఫిఫ్త్ వన్ 4 మార్క్స్. ఫిఫ్త్ వన్ 4 మార్క్స్. తర్వాత ఎక్సైజ్ 1Dలో సెకండ్ బిట్ పెట్టుకోండి 4 మార్క్స్. సెకండ్ బిట్ కాదు, సారీ, రోమన్ నెంబర్ 1 లో సెకండ్ క్వశ్చన్ 4 మార్క్స్ పెట్టుకోండి. ఆ సెకండ్ క్వశ్చన్ ఏదో బిట్ ఇవ్వచ్చు. అలాగే థర్డ్ క్వశ్చన్ 4 మార్క్స్. రోమన్ నెంబర్ 2 లో ఫస్ట్ క్వశ్చన్ 4 మార్క్స్, సెకండ్ 4 మార్క్స్, థర్డ్ 4 మార్క్స్, ఫోర్త్ 4 మార్క్స్, ఫిఫ్త్ 4 మార్క్స్, సిక్స్త్ 4 మార్క్స్. ఏమా పెట్టుకున్నారమ్మా? అంటే సెకండ్ రౌండ్ ఇంపార్టెంట్. అంటే మీకు ఒక విషయం గమనించండి, ఇక్కడ ఎక్కువ క్వశ్చన్లు ఇవ్వడానికి కారణం ఏంటంటే అన్ని క్వశ్చన్లు కూడా మీకు ఇంపార్టెంట్ లాగా ఉన్నాయి. ఏ క్వశ్చన్ వదిలినట్లేదు, తక్కువగా వదిలాం. కారణం ఏంటంటే చాప్టర్ చిన్నది, మార్కులు ఎక్కువ ఇవ్వాలి. కాబట్టి ఇంక ఏం చెప్తాడు, అత్మాట ఇచ్చింది ఇవ్వలేడు, అందువల్ల మార్చిస్తాడు మన క్వశ్చన్. కాబట్టి అన్ని క్వశ్చన్స్ ఇంపార్టెంట్ మ్యాక్సిమం. తర్వాత మొత్తం ఎన్ని క్వశ్చన్లు వస్తాయి సార్? అమ్మాయి మొత్తం ఎన్ని క్వశ్చన్లు వస్తాయి సార్? అందుకు చెప్పాను కదా మీకు ఆల్రెడీను, మొత్తం అన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆ మోడల్ వస్తాయి కనుక అది కాదు సార్, బ్లూ ప్రింట్ అడుగు అంటే ఎన్ని 4 వస్తాయి ఎగ్జామ్ లో? చాప్టర్ రాసినప్పుడు రాసుకున్నారు కదా, ఒక 4 మార్క్స్ 2 మార్క్స్ వస్తాయి. అంటే 8 మార్క్స్ కాదు సార్, 8 మార్క్స్ వస్తాయి. ఏమండి? తర్వాత డీమ్ ఓవర్స్ అండి. మీరు చేయాల్సిన ఎగ్జాంపుల్స్ కి గ్యాప్ వదులుకొని ఒక 2 పేపర్స్ 3 పేపర్స్ గ్యాప్ వదులుకొని అప్పుడు మెయిన్ హెడింగ్ పెట్టుకోండి, డీమ్ ఓవర్స్ తీయడం అని. మీరు నోట్స్ లోనే చేయండి బాబు, హోంవర్క్ అని పెట్టి హెడ్డింగ్ చేయండి. మళ్ళీ మీకు చేసుకోవడం ఇబ్బంది అయిపోతుంది ప్రాక్టీస్. లేదంటే హోంవర్క్ బుక్ నేను పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తానంటే ఎవరు పట్టుకెళ్ళిపోకుండా అంటే అది చేసుకోండి, మీ ఇష్టం, ఎలా అయినా పర్వాలేదు. కానీ ఒకే చోట ఉంటే బాగుంటది. హోంవర్క్ అని పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మెయిన్ హెడ్డింగ్ పెట్టుకోండి. చాప్టర్ 2 డీమ్ ఓవర్స్. డీమ్ ఓవర్స్ తీరం ఏమండి? దీంట్లోంచి వెయిటేజ్ 9 మార్క్స్ వస్తాయమ్మా. 2 + 7 = 9 మార్క్స్. ఏమా ఇప్పుడు ఈ డీమ్ ఓవర్స్ థీరం ఎందుకు ఉపయోగిస్తాం అనేది చెప్తాను. అయితే నాకు కొన్ని విషయాలు చెప్పాలి, చిన్న విషయం అడుగుతాను, చెప్పండి. రామచంద్రరావు సార్, సిస్ θ1 + θ2 ఫార్ములా ఏంటి? sis 2 theta. sis θ1 × sis θ2. ఇప్పుడు విషయం ఏంటంటే మనం కాంప్లెక్స్ నెంబర్స్ అనే కొత్త నెంబర్స్ మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. ఎందుకు చేసుకున్నాం బుచ్చిరాజు? కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి ఎందుకు ఇంట్రడ్యూస్ చేసుకున్నాం మనకు అవసరం ఏంటి అంటే కొన్ని పర్టికులర్ ఈక్వేషన్స్ కి రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ వాల్యూస్ ఏంటంటే రియల్ నెంబర్స్ లో ఎగ్జిస్ట్ అవ్వట్లేదు కాబట్టి మన కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం అయ్యింది. తర్వాత మరి ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్స్ సంబంధించిన వాటి ఎక్స్పాన్షన్స్ చేయడం కానీ లేకపోతే వాటికి సంబంధించి మనకి ఇంకేమైనా విషయం ఉంటే
అవన్నీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను, చెప్పండి. x² = 4 అండి. x = ఏమవుతుందండి? +or-2. ఏమవుతుంది? అంత ఆలోచిస్తారేటమ్మా? సార్ +or-2. వెరీ గుడ్. +or-2 అవుతుంది. రామచంద్రరావు మొహమాట పడతారో చెప్పడానికి. ఏమండి ఇక్కడ దీని అర్థం ఏంటో చెప్పండి నాకు. ఎవరు చెప్తారు? కోమలి అమ్మ, ఇక్కడ x² = 4 అని ఇస్తే x = +or-2 అన్నారు కదా, దీని మీనింగ్ ఏంటి చెప్పమ్మా? దీన్ని ఏం చేస్తే ఇది వచ్చింది? x = స్క్వేర్ ని టైప్ పంపిస్తే √4 అవుతుంది సార్. అంటే దాన్ని మనం ఏమని చెప్పచ్చు? √4 = 4 +or-2 చెప్పచ్చు. అవునా? yes మరి sir. ఉదాహరణకు నేను ఇలా తీసుకున్నాను, నేను z = 1 + i అని తీసుకున్నాను. మరి నేను లేదా z² = 1 + i అని తీసుకున్నాను. నేను z ఎంత అవుతుందంటే మనం చెప్పగలమా? లేదు సార్. చెప్పలేం. ఎందుకంటే √1 + i అనేది మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి నెంబర్స్ కి, కాంప్లెక్స్ నెంబర్స్ కి స్క్వేర్ రూట్ కానీ, క్యూబ్ రూట్ కానీ, nth రూట్ కానీ ఏదైనా సరే ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏంటంటే డి మోయర్ థియరం అనేది అప్లై చేస్తాం. అది ఉపయోగపడుతుంది. అలాగే మరి ఈ పవర్ లో కూడా వచ్చే వాల్యూస్ ఇవి ఏంటి? 2 అనేది ఇంటీజర్. అది పవర్ లో వచ్చే వాల్యూ ఇంటిగ్రల్ ఇండెక్స్ అవ్వచ్చు. పవర్ లో వచ్చే వాల్యూని మనం ఏమంటాం? ఎక్స్పోనెంట్ అంటాం, లేదా ఇండెక్స్ అంటాం. కాబట్టి ఇంటీజర్ వాల్యూ అవ్వచ్చు, లేదా ఫ్రాక్షన్ కూడా అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందనుకోండి, z2/3 z⁴ = 1 + i అయింది అనుకోండి. z కావాలంటే ఏం చేయాలి మనం? 1 + i హోల్ పవర్ 3/2 చేయాలి. అంటే కొన్ని సందర్భాల్లో ఫ్రాక్షన్స్ కూడా అవ్వచ్చు. అంటే పవర్ అనేది లేదా ఇండెక్స్ అనేది ఇంటీజర్ అవ్వచ్చు, ఫ్రాక్షన్ అవ్వచ్చు, లేదంటే రేషనల్ నెంబర్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటి నెంబర్స్ కి మనం స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి డి మోయర్స్ ఖచ్చితంగా అవసరం అన్నమాట. ఆ డి మోయర్స్ థియరం దానికి ఉపయోగపడుతుంది. ఏమండి? అలాగే ఆ n అనేది ఇంటీజర్స్ అవ్వచ్చు, అంటే ఇంటిగ్రల్ ఇండెక్స్ అవ్వచ్చు, లేదా రేషనల్ ఇండెక్స్ అవ్వచ్చు. nth రూట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడానికి డి మోయర్స్ ఉపయోగపడుతుంది. ఆ n అనేది ఇంటిగ్రల్ ఇండెక్స్ అవ్వచ్చు, లేదా రేషనల్ ఇండెక్స్ అవ్వచ్చు. అయిపోయింది. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు మనకి వన్ ఉందండి. z = 1 అని తీసుకున్నాను నేను. నెక్స్ట్ z = 1 అంటే ఇంక మనం చేసేది ఏం లేదు, ఇది అయిపోయింది అనుకోండి. z² = 1 అని తీసుకుంటే నాకు అప్పుడు z వాల్యూ ఏమవుతుంది? +or-1 సార్. +or-1 z = ఇప్పుడు నేను ఇలా తీసుకున్నాను, నేను z³ = 1 అని తీసుకున్నాను. మరి z వాల్యూ ఏమవుతుంది చెప్పండి? √1 అమ్మా మొదటి మీద చెప్పు. ఏంటమ్మా? హలో సార్. √1 అని చెప్తుందా? 3√1 వస్తుంది సార్. 3√1 అనకూడదు, 3√1 అదే 1 అదే సార్. అంటే 1/1/3 అవుతుంది. మరి 1/1/3 అంటే వాల్యూ ఏమొస్తుంది అంటారు? అది ఫైండ్ అవుట్ చేయడానికి మనకు డి మోయర్స్ ఉపయోగపడుతుంది. అర్థమవుతుందండి? అంటే nth రూట్ ఆఫ్ యూనిటీ ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనకు డి మోయర్స్ ఉపయోగపడుతుంది. డి మోయర్స్ థియరం. అలాగే దీని యొక్క ఎక్స్పాన్షన్ ఎలా ఎక్స్పాండ్ చేస్తారంటే, మనకి ఒక కండిషన్ నేర్చుకున్నాం మనం. cis⁻1 × cis⁻2 = cis⁻1 + θ2 అని చెప్పి నేర్చుకున్నాం. ఇక్కడ θ1 వేరే పేజీలో చెప్తాను, సర్లే ఇక్కడ చెప్పేస్తాను. మనం ఇది నేర్చుకున్నాం, cis⁻1 × cis⁻2 = cis⁻1 + θ2 అని చెప్పి నేర్చుకున్నాం. ఏమంటే ఇక్కడ θ1 = θ2 పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది? cis⁻ × cis⁻ = cis⁻θ + θ. అంటే cis 2θ అయిందండి.
మరి సిస్థేటా అంటే ఏం రాస్తాం? సిస్థేటా హోల్ స్క్వేర్ రాస్తాం. అంటే సిస్థేటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సిస్ 2 θ అయింది. అంటే మీకు ఏమైంది ఇది? సిస్థేటా అంటే ఏంటి కార్తికేయ? సార్ సిస్థేటా అంటే ఏంటమ్మా? మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్స్. అమ్మా మోడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్స్ సార్. అలాగే ఎక్కరంగానే చెప్పు, అదే నీకు అలాగే ఉంటది కార్తికేయ క్లాస్కి వచ్చిన తర్వాత. ఎంత లేదు ఆనందంగా సార్. చెప్తున్నావు, అబద్ధం అది తప్పు అని తెలిసినా కానీ బాగా చెప్తున్నావు. సిస్థేటా మాడ్యులస్ అంటే ఏంటి కార్తికేయ చెప్పు? మోడ్యులస్ అంటే మోడ్ సార్. అదే మాడ్ అంటే ఏంటి? అక్కడ మాడ్యులస్ జెడ్ అని తీసుకున్నాం అనుకో, అక్కడ ఏమొస్తుంది నీకు అసలు? మోడ్ ఎక్స్ ప్లస్ ఐవై అంటాం సార్. ఆ? మోడ్ ఎక్స్ ప్లస్ ఐవై అంటాం సార్. మాడ్ ఎక్స్ ప్లస్ ఐవై అంటే ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సార్. దాన్ని మనం ఎలా డినోట్ చేస్తాం? ఏ లెటర్ తో డినోట్ చేస్తాం? ఆర్ సార్. మరి అక్కడ ఆర్ కనబడుతుందా నీకు? మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అన్నావు కదా, నువ్వు అక్కడ సిస్థేటా నేను అడిగాను క్వశ్చన్, అందులో నీకు ఎక్కడైనా ఆర్ కనబడుతుందా? లేదు సార్. మరి అలాంటప్పుడు మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫార్మ్ అని ఎలా చెప్తున్నావు? నేను అడిగింది ఏంటి? సిస్థేటా అన్నాను. సిస్థేటా ఎలా రాసుకోవచ్చు? మీకు ఆల్రెడీ నేను చెప్పాను అది ఎలా వచ్చింది అనేది కూడా. మధ్యలో అయ్యి ఉంది. అది దేనికి మధ్యలో అయ్యి ఉంది? సికి ఎస్కి కూడా మధ్యలో అయ్యి ఉంది. అక్కడ మీకు తేటా కనబడుతుంది. తేటాలుండి సిఎస్ ఉపయోగించేది ఏంటి? సి అంటే కాస్ తేటా, ఎస్ అంటే సైన్ తేటా. కాబట్టి సిస్ తేటా అంటే ఏమవుద్ది కార్తికేయ? కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. మైనస్ ఎందుకు మైనస్? ప్లస్ సార్. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ స్క్వేర్ అని తీసుకుంటే మనకి మరి సిస్ 2 θ అంటే కాస్ 2 θ ప్లస్ ఐ సైన్ 2 θ అని వచ్చింది. ఏమండి ఈ ఎక్స్పాన్షన్ కనుక ఈ ఈ ఎక్స్పోనెంట్ ని కనుక ఎన్కి ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఈ పవర్ ని కనుక ఎన్కి ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, దాన్నే డిమోయర్స్ థీరం అంటారండి. అర్థమవుతుందండి? సిస్ థీటా ఇంటూ సిస్ థీటా ఈక్వల్ సిస్ స్క్వేర్ థీటా అయింది, దాన్ని మనం సిస్ 2 θ అని చెప్పి రాసాం. సిస్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు సిస్ 2 θ అయింది, దీన్నే మనం కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు కాస్ 2 θ ప్లస్ ఐ సైన్ 2 θ అని చెప్పి వచ్చింది మనం. ఈ ఎక్స్పోనెంట్ యొక్క వాల్యూని ఎన్కి ఎక్స్టెండ్ చేస్తే, ఆ పవర్ వాల్యూని ఎన్కి ఎక్స్టెండ్ చేస్తే దాన్నే డిమోవర్స్ థీరం అనుకుంటాం. అర్థమవుతుందండి? అది మనం ప్రూవ్ చేస్తాం. ఎలా ప్రూవ్ చేస్తాం అంటే మ్యాథమెటికల్ ఇండక్షన్ అప్లై చేసి చేస్తాం. అది కూడా ఎందుకు చేస్తాం అనేది మీరు చెప్తారు కానీ. ఏమంటే ఈసారి దీనికి సంబంధించి ఫార్ములాస్ ఉంటాయి. ముందు డిమోవర్స్ థీరం ప్రూఫ్ చెప్పుకున్న తర్వాత ఫార్ములాస్ చెప్పుకుందాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎన్ వాల్యూ ఇంటీజర్ వాల్యూ అవ్వచ్చు, ఫ్రాక్షన్ వాల్యూ అవ్వచ్చు అని చెప్పాను మీకు. కాబట్టి ఇంటిగ్రల్ ఇండెక్స్ అవ్వచ్చు లేదా రేషనల్ ఇండెక్స్ అవ్వచ్చు. కాబట్టి రెండు థీరమ్స్ ఉంటాయండి. డిమోవర్స్ థీరం ఫర్ ఇంటిగ్రల్ ఇండెక్స్ ఉంటుంది, డిమోవర్స్ థీరం ఫర్ రేషనల్ ఇండెక్స్ కూడా ఉంటుంది. ముందు మనం ఇంటిగ్రల్ ఇండెక్స్ చెప్పుకుంటాం. ఆ ఇంటిగ్రల్ ఇండెక్స్ లో కూడా మొత్తం 3 కేసులు ఉంటాయి. ఏంటంటే కేసులు కరోనా కేసులు కాదు, కరోనా 1, కరోనా 2, కరోనా 3 అని అనుకున్నారు కనుక. కార్తికేయ అర్థమవుతుందా నీకు? ఎస్ సార్. మళ్ళీ కరోనా 1, కరోనా 2, కరోనా 3 అనుకుంటారు. అది కేసు 1 ఏంటంటే ఎన్ అనేది ఏమో పాజిటివ్ ఇంటిజర్ అని చెప్పి తీసుకోవడం. ఎందుకంటే నేను ఇంటిగ్రల్ ఇండెక్స్ అంటున్నాను తప్ప అది పాజిటివ్ ఇంటిజర్ అవుతుందా నెగిటివ్ ఇంటిజర్ అవుతుందా నేను అంటలే. నెక్స్ట్ ఇంకోటి ఇంటీజర్స్ అంటే ఏంటి మనకి? రామచంద్రరావు, ఇంటీజర్స్ అంటే ఏమేమి వస్తాయమ్మా? రియల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్. అయ్యి బాబోయ్, రియల్ నెంబర్స్ అంటే చాలా పెద్దయమ్మా. కాదు, ఇంటీజర్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అంతే. అదే హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్. హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, ఇంటీజర్స్ అంటే మరి నెగిటివ్ ఇంటీజర్స్ ఉండవా? అదే నెగిటివ్ ఇంటీజర్స్ కూడా ఉంటాయి. అంటే ఏమొస్తాయి నెంబర్స్ చెప్పు నాకు. అందులోకి ఏమొస్తాయి నేను అడగట్లేదు. నెంబర్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి, ఏ ఫామ్ లో ఉంటాయి? -1,
0 1 2 3 అలా అంటే -3 -2 -1 0 1 2 అండ్ సో అలా ఉంటాయి కదా. అంటే దీన్ని మనం సపరేట్ గా స్ప్లిట్ చేసాం అనుకో, పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్, ఇంక్లూడింగ్ 0 తీసుకుంటే మనం ఇంటీజర్స్ అని చెప్తాం, అంతేనా? అంతే సార్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే 3 కేసెస్ కూడా, ఫస్ట్ ఏమో పాజిటివ్ ఇంటీజర్స్ తీసుకుంటాం, నెక్స్ట్ ఏమో సెకండ్ కేసు 0 తీసుకుంటాం, ఏంటి n వాల్యూ 0 తీసుకుంటాం, పవర్ లో ఉన్న వాల్యూ. తర్వాత థర్డ్ వన్ ఏంటంటే n అనేది నెగిటివ్ ఇంటీజర్ అని చెప్పి తీసుకుని మనం ప్రూవ్ చేస్తాం. మనం ప్రూవ్ చేయబోయే కండిషన్ ఏంటంటే ఇది, ఇక్కడ 2 తీసుకుంటే ఇది వచ్చింది కదా, మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రూవ్ చేసే కండిషన్ cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n ఈక్వల్ టు cos n θ ప్లస్ i sin n θ అని చెప్పి ప్రూవ్ చేస్తాం. ఇక్కడ n అనేది కేసెస్ 3 కేసెస్ తీసుకుంటామని చెప్పాను కదా. కేస్ 1 లో n అనేది పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది, 2 లో n ఈక్వల్ టు 0 అవుతుంది, 3 లో n బిలాంగ్స్ టు z మైనస్ నెగిటివ్ ఇంటీజర్ అవుతుంది. ఈ 3 కేసెస్ కి కూడా డి మోయర్స్ థీరం మనం ప్రూవ్ చేసి ఆ తర్వాత మనకు దానికి సంబంధించిన కండిషన్స్ చెప్పుకుని నోట్స్ మనం మామూలుగా సమ్స్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఇందులో మ్యాటర్ ఇంకేం ఉండదమ్మా, ఏమా? సరే, ఈ థీరం మాత్రం చాలా ఇంపార్టెంట్, 7 మార్కులకి ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు దాకా ఇవ్వలేదు, ఈసారి ఇవ్వచ్చు, చెప్పడం చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే స్టేట్ అండ్ ప్రూవ్ రాసుకోండి, క్వశ్చన్ రాసుకోండి. స్టేట్ అండ్ ప్రూవ్ de Moivre's theorem for integral index. De Moivre's theorem for integral index. Question is state and prove అన్నాం కదా, సైడ్ హెడింగ్ స్టేట్ అండ్ ప్రూవ్ de Moivre's theorem for integral index. ఇది క్వశ్చన్ అలా ఇస్తాడు అంతే తప్ప స్టేట్మెంట్ వాడు ఎవడండి. ఏమంటే స్టేట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, స్టేట్మెంట్ రాయండి. స్టేట్మెంట్ ఫర్ ఎనీ రియల్ నెంబర్ theta, for any real number theta and any integer small n and any integer small n సింగిల్ కోట్స్ లో పెట్టండి. కమా cos θ ప్లస్ i sin θ హోల్ పవర్ n ఈక్వల్ టు cos n θ ప్లస్ i sin n. cos n θ ప్లస్ i sin n. ప్రూఫ్ ఈ స్టేట్మెంట్ మీరే రాయాలమ్మా, దీనికి 2 మార్కులు ఉంటాయి. ప్రూఫ్ కేస్ 1. let small n be a positive integer అంట. let small n be a positive integer. that is n belongs to z plus అనుకున్న తర్వాత ఇప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎందుకు అప్లై చేస్తామమ్మా? ఏమా మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎందుకు అప్లై చేస్తామమ్మా? మొదట అమ్మా సార్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎందుకు అప్లై చేస్తామమ్మా? ఇప్పుడు మ్యాథమెటికల్ ఇండక్షన్ లో ఏదైనా ఒక సమ్ చెప్పమ్మా, సింపుల్ చెప్పు. అందులో
సమ్ ఆఫ్ ఇంటీజర్స్ ఉంది కదా, ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ 1 + 2 + 3 + and so on + n = n × n + 1/2 అని చెప్పి వస్తుంది కదా. అది మ్యాథమెటికల్ లక్షణం అప్లై చేశారు కదా. ఎందుకు మ్యాథమెటికల్ లక్షణం అప్లై చేశారు? అసలు మ్యాథమెటికల్ లక్షణం అంటే ఏంటి చెప్పాలమ్మా? ప్రొసీజర్ ఏంటి? అమ్మ మీకు ఆ సమ్ ఇచ్చారమ్మా, మీరు ఎలా చేస్తారు? ప్రూఫ్ చేస్తారు, అది సొల్యూషన్ ఎలా చేస్తారు దానికి? లెట్ p of n be the statement అని తీసుకుంటాం సార్. తర్వాత ఏం చేస్తామమ్మా? For x is equal to 1. x is equal to 1 కి ఫైండ్ అవుట్ చేస్తాం సార్. x = 1 ఎందుకు వస్తున్నాము? n is equal to 1. n is equal to 1 సాటిస్ఫై అవుతుందో లేదో చూస్తాం సార్. అంటే ఎలాగా సాటిస్ఫై అవుతుందా లేదా అంటే ఎలా చేస్తాం? అంటే అక్కడ n = 1 అనేది LHS లో సబ్స్టిట్యూట్ చేస్తాం, RHS లో సబ్స్టిట్యూట్ చేస్తాం, రెండు కూడా సేమ్ వాల్యూ వస్తే ఈక్వల్ వస్తుంది కాబట్టి అప్పుడు n = 1 కి ట్రూ అని చెప్తాం. అవునమ్మా? yes sir. ఆ తర్వాత n is equal to k కి సబ్స్టిట్యూట్ చేస్తాం సార్. ట్రూ అని అస్యూమ్ చేసుకుంటాం. అంటే అప్పుడు ఏం చేస్తాం? n ప్లేస్ లో k రాసుకుంటాం, అంతే కదమ్మా? yes sir. తర్వాత ఆ తర్వాత n is equal to k + 1 కి ఫైండ్ చేస్తాం సార్. n = k + 1 ప్రూవ్ చేస్తాం. LHS లో n ప్లేస్ లో k + 1 పెట్టుకుని దాన్ని బోత్ సైడ్ యాడ్ RHS లో కూడా చేస్తాం k సార్. + 1 వచ్చేలాగా వాడి ఇచ్చిన స్టేట్మెంట్ లో మనం అడ్జస్ట్ చేసుకుంటాం. అవునమ్మా? అదే విధంగా ఇక్కడ కూడా ప్రొసీజర్ చేస్తాం. అయితే ఇక్కడ మ్యాథమెటికల్ లక్షణం అప్లై చేయడానికి కారణం ఏంటంటే అక్కడ n వాల్యూ మనకు తెలియదండి. n వాల్యూ ఎంతైనా అవ్వచ్చు, ఎక్కడి వరకైనా ఇలా ఆగచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 3 + and so on + n అన్నాను కదా. నేను ఒక నెంబరే తీసుకున్నాను అనుకోండి, n వాల్యూ 1 అవుతుంది. ఇంకోళ్ళు ఎవరో వచ్చి లేదండి మేము 2 నెంబర్స్ తీసుకుంటామంటే 1 + 2 అవుతుంది. అదే లేదండి 3 తీసుకుంటామంటే 1 + 2 + 3 అవుతుంది. లేదు 4 తీసుకుంటామంటే 1 + 2 + 3 + 4 అవుతుంది. అలాగే n వాల్యూ ఎంతైనా అయ్యి ఉండొచ్చు. నాకు n వాల్యూ ఎంత అనేది పర్టికులర్ గా నాకు తెలియదు. తెలిస్తే నాకు మ్యాథమెటికల్ లక్షణం ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ 1 + 2 + 3 + 4 + 5 అంటే నేను యాడ్ చేయలేనా? చేసేయగలను. కానీ నాకు n వాల్యూ పర్టికులర్ గా తెలియదు కాబట్టి అప్పుడు నేను మ్యాథమెటికల్ లక్షణం అప్లై చేస్తున్నాను. అదే విధంగా ఇక్కడ n అనేది పాజిటివ్ ఇంటిజర్ అని తెలుసు తప్ప నాకు ఏంటనేది వాల్యూ నాకు తెలియదు. కాబట్టి అందుకని ఇది ప్రూవ్ చేయడం కోసం నేను మ్యాథమెటికల్ లక్షణం అప్లై చేస్తానమ్మా. అర్థమవుతుందమ్మా? ఒక పని చేద్దాం, ఇది రేపు చెప్పుకుందాం, ఎందుకంటే ఇప్పుడు మొదలు పెడితే అవ్వదు, మళ్ళీ నాకు టైం ఎక్కువ అయిపోతుంది. లేదా చెప్పానా? మీరు ప్రిపేర్ అవుతారా రేపటికి మరి? అమ్మాయి చెప్పండి సార్. చెప్పేస్తే మీరు రేపటికి చేసి చూపిస్తారా నాకు? నేను ఇంకా ఇలాగే చూస్తాను క్లాస్ లో. అయితే నాకు విషయం ఏంటంటే మీ పేరెంట్స్ ఎవరో ఒకరికి నేను చెప్తాను, మీరు దగ్గర ఉండి చూడమని చెప్పి. ఆ పేపర్ మీద ఏమైనా ముద్రలు దింపినా లేదంటే మీరు ఏదైనా యాక్టివిటీస్ ఎక్కువ చేసినా అవన్నీ కూడా మీ పేరెంట్స్ చూడాలి మీ దగ్గర కూర్చుని. సార్ ఏంటి సార్ అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఈ తీరం చెప్పేస్తాను, మీరు ప్రిపేర్ అయ్యి నాకు రేపు చూడకుండా రాసి చూపించాలి. రేపు చెప్పండి సార్. అయితే అదేంటి మళ్ళీ రేపు చెప్పుకుందాం సార్. డేటా ఏమనికంటా అదే ఇప్పుడు దాకా రాలేదు. ఉన్నాను సార్. ఉన్నట్టే నాకు కనిపించలేదు, ఇందులో చూసాను చాలా సార్లు. ఇద్దరు ఒకే ఫోన్ వాడుతున్నారు సార్. ఏటమ్మా? ఇద్దరు ఒకే ఫోన్ లో ఉన్నారు. అవునా? సర్లేండి. నేను అందుకనే నేను ఏ క్వశ్చన్ అడగలేదు, నేను లేదంటే చాలా క్వశ్చన్లు అడుగుతాను. సరే అయితే నేను నెక్స్ట్ క్లాస్ లో చెప్తానమ్మా. మీరు ఇప్పుడు దాకా చెప్పిన ఫస్ట్ చాప్టర్ లో మాత్రం పర్ఫెక్ట్ గా చేయండి అవన్నీ. సరే అయితే థ్యాంక్ యూ.